సో హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు ప్రేమతో ప్రియా ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి నేను దీనికి ముందు స్కిన్ కేర్ వ్లాగ్ ఒకటి పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ దానిలో యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ మనీ వేస్ట్ చేసుకోకుండా నేను ఏవి బెస్ట్, ఏవి బాగోలేదు అంటే కొంచెం రిస్క్ ఉన్నవి నేను చెప్పాననమాట. ఇది కొనొద్దు, ఇది కొనొద్దు. మనం ఎక్కువ డబ్బులు పెట్టి వేస్ట్ చేయకూడదని నేను అలా చెప్పాను. ఎవరన్నా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ నా స్కిన్ కొంచెం పిగ్మెంటేషన్ మార్క్స్ అనేవి తగ్గుతున్నాయని నాకు అర్థమైంది. సో, నేను బాగా తగ్గితే గనక నేను ఏం యూజ్ చేశానో, ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేశానో కూడా నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయనమాట. సో, మార్కెట్‌కెళ్దామని నిన్న ఈవినింగ్ త్వరగా వచ్చేయండి అని మా హస్బెండ్‌కి చెప్పాను. సో, ఆయన వచ్చినట్టే వచ్చి బాబుని ఇంట్లో ఇడిచిపెట్టేసి స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వెళ్ళిపోయాడనమాట. సో, మళ్ళీ మార్నింగ్ నాకు డ్యూటీ ఉంది అని చెప్పి చాలా సేపు అడుగుతానే ఉన్నాను. ఎళ్దాము మార్కెట్‌కి అని. వద్దు నేనిక్కడ తీసుకొచ్చేస్తాను. మాకు ఇంటి దగ్గర గూడా రోడ్ మీద అంతా మార్కెట్ లాగే బెడతారు. కానీ నాకు తెలీదు. నాకు ఎంవీపీ ఇక్కడ వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి ఎంవీపీ మార్కెట్ తెలిసే ఉండిద్ది. కూరగాయల మార్కెట్. నాకు అక్కడికెళ్ళడమే ఇష్టము. కొనేది కొన్ని కూరగాయలే. కానీ తిరుగుతాను మార్కెట్ అంతా చూస్తాననమాట. ఆ మార్కెట్‌కి గూడా ఒక స్పెషాలిటీ ఉంది. అది గూడా చెప్తాను ఈ వీడియోలో. నాకందుకే ఆ మార్కెట్ అంటే ఇష్టమనమాట. సో, మార్కెట్‌కైతే వెళ్ళి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాననమాట. సర్జరీ అయింది గదా! కొంచెం హెల్త్ కాన్షియస్‌నెస్. సో, ఫస్ట్ ఏమేమి కొన్నానో చెప్తాను. అండ్ ఇవాళ మార్కెట్‌లో నాకసలు తోటకూర నచ్చలేదు. బావుంటది ఎప్పుడు తోటకూర చాలా ఫ్రెష్‌గా వస్తది. కొంతమందేమో ఫ్రెష్‌గా తెస్తారు. అంటే సొంతగా వాళ్ళు పండించిన పంట ఉంటది గదా! అలా తీసుకొస్తారనమాట. అండ్ ఎంవీపీ మార్కెట్ తెలిసిన వాళ్ళైతే వెడ్నెస్‌డే మార్కెట్ ఉండదనమాట. సో, వెళ్ళాను. అందరి దగ్గర తోటకూర బాలేదు. కానీ ఒకతని దగ్గర బావుందనమాట తోటకూర సారీ. తోటకూర చాలా ఫ్రెష్‌గా ఉంది. సో, తోటకూర అయితే తీసుకొచ్చుకున్నాననమాట. ఇంతకుముందు తోటకూర ఆహ్, ప రూ. 20కి 5 కట్టలని చెప్పి 6 కట్టలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక కట్ట ఓన్లీ రూ. 10 చాలా షాకింగ్‌గా ఉంది. ఒక కట్ట రూ. 10, 3 కట్టలు రూ. 20 సో, నేను 4 తీసుకున్నాననమాట. అంటే అయిపోవచ్చాయి. సో, 4 తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో మనం సర్దుకోవాలనమాట. నీట్‌గా ఏవి పాడైపోకుండా. అండ్ మా హస్బెండ్ చుక్కకూర ఎక్కువ తినరు. కానీ నాకు చుక్కకూర అంటే ఇష్టము. సో, చుక్కకూర కూడా తెచ్చుకున్నాను. మీలో ఎంతమందికి తోటకూర, చుక్కకూర కలిపి వండే అలవాటుందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఎందుకంటే తోటకూర, చుక్కకూర కలిపి వండితే కొంచెం గోంగూర ఆ టైప్‌లో పుల్లగా బావుంటదనమాట. చుక్కకూర అంటేనే పుల్లగుంటది. కానీ అలా బావుండిద్ది కూర. నేను ఇంతకుముందు చేస్తే మా హస్బెండ్ తినేవాళ్ళు. కానీ సడెన్‌గా ఏందో మానేసాడు. ఆ కూర చపాతీలోకి గూడా చాలా బావుండిద్ది. సో, ఆకూరలైతే రేట్ బాగా ఉన్నాయి. అదొకటి గమనించాను. చుక్కకూర గూడా అంతే రేటు. ఒకటైతే రూ. 10, మూడైతే రూ. 20 సో, అడిగి 4 తీసుకొచ్చాననమాట. అండ్ ఫ్రెష్‌గా కరివేపాకైతే తీసుకొచ్చుకున్నాను. ఇదంతా మనం నీట్‌గా ఒలిచేసి బాక్స్‌లో పెట్టుకుంటాము ఫ్రిడ్జ్‌లో. అండ్ ఇవాళంతా మార్కెట్‌లో రాడిష్ చూసాననమాట. అన్ని బుడ్డ రాడిష్‌లొచ్చినాయి ఈసారి. చాలా క్యూట్‌గున్నాయి చూడ్డానికి. ఇవి గూడా చూపిస్తాను ఆగండి. అన్నీ చిన్నగానే ఉన్నాయి. రాడిష్ సాంబార్‌లకని తీసుకొచ్చాననమాట. సో, అన్నీ బుడ్డగున్నాయి రాడిష్. ఇవి మూడొచ్చి రూ. 10. సో, 4 అడిగి తీసుకొచ్చాము. 4 తీసుకొచ్చాము ఇలాగా. సో, చాలా కాలమైపోయింది సాంబార్ తినాలనిపిస్తుంది. సో, సాంబార్‌కని తీసుకొచ్చాను. సాంబార్‌కని మునక్కాడలు ఎతికాను గానీ, మునక్కాడలు దొరకలేదు నాకు. మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టమో గూడా కామెంట్ చెప్పండి. ఎంతైనా సాంబార్‌దా. సో, పుదీనా ఒకటి తీసుకున్నాను. అండ్ మా వాడికి బంగాళదుంపలంటే ఇష్టము. బంగాళదుంపలు తీసుకున్నాను. సాంబార్‌లోకి చిట్టి ఉల్లిపాయలు అవి ఉల్లి కాడలు గూడా ఉంటాయి గదా! ఉల్లిపాయలతో పాటు అవి ఇంతకుముందు కొంచెం పెద్దగా వచ్చేవి. కానీ ఇప్పుడేందో అన్నీ చిన్నవొస్తున్నాయి. సో, అందుకని తీసుకోలేదు నేను. నేనెప్పుడూ ఎయలేదు ఈసారి ట్రై చేద్దాము అని జెప్పి
చూసాననమాట. సో, తీసుకురాలేదు. అండ్ స్వీట్ పొటాటోస్ తీసుకొచ్చుకున్నాను. నాకు స్వీట్ పొటాటో అంటే చాలా ఇష్టము. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు మార్కెట్‌కెళ్ళి చూస్తే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు తినడం మానేసారే గానీ, మన మన అమ్మ వయసు వాళ్ళు నేను ఎప్పుడు చూస్తానే ఉంటాను మార్కెట్‌లో. వాళ్ళే పెద్దవాళ్ళే ఎత్తుక్కొని తీసుకొని మరి కేజీలు తీసుకొనెళ్తారు. అంటే వాళ్ళకే తెలుసు ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి. ఇవి దొరకడమే గగనము అన్నట్టు ఫీల్ అవుతారనమాట. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైనా తెలియకపోతే ఇది తింటే జుట్టు గూడా బాగా పెరుగుతది. సో, అందుకని మంచిగా ఉడకబెట్టుకొని తింటాననమాట నేను గూడా. నాకు రీసెంట్‌గానే తెలిసింది. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. కొంచెం పెద్దయినాక మానేశాను. ఇప్పుడు మళ్ళీ అలవాటు చేసుకుంటున్నాను. నేనొక 1 ఇయర్ నుంచి తింటున్నాను. ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటాననమాట. సో, ఇవి గూడా 30 రూపీస్‌కి అలా తీసుకొచ్చాననమాట. సో, ఇవి ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంవిపి మార్కెటే ఎందుకు బావుండిద్ది అంటానంటే, ఎంవిపి మార్కెట్‌లో ఏందంటే ఆహ్, కొండవాళ్ళు ఉంటారు గదా! పండించేవాళ్ళు. ఈ ఏచినక్కాయలు గానీ, రాజ్మా గానీ, ఇంకా ఆహ్, మామిడికాయ అల్లం గానీ, ఇట్లాగా అన్నీ చాలా మటుకు కూరగాయలు కూడా పండించిన వాళ్ళే తీసుకొస్తారు. అండ్ ఇంకా ఈ కొండ వాళ్ళ దగ్గర మటుకు ఇయన్నీ చాలా బావుంటాయి. నేను రాడిష్ కొన్నది గూడా కొండోళ్ళ దగ్గరే అనమాట. వాళ్ళు తీసుకొచ్చినియే ఈరోజు. వాళ్ళందరి దగ్గర ఇలాగే ఉన్నాయి. అండ్ బయట నుంచి కొని తెచ్చుకున్నారు గదా! వాళ్ళు మటుకు బర్రెగుంది ఒక్కొక్క రాడిష్ అలా తీసుకొచ్చుకున్నారు. అండ్ కొండోళ్ళ దగ్గర ఈ స్వీట్ పొటాటో గూడా కొండోళ్ళుంటారనమాట. మనం ఎంవిపి మార్కెట్ లోపలికెళ్ళినాక ఆ ఏరియా అంతా కూర్చొనుంటారు వాళ్ళు కొండోళ్ళు. వాళ్ళ దగ్గర ఏచినక్కాయలు ఉంటాయి గదా! అవి, మళ్ళీ రాజ్మా గానీ, దినుసులు గానీ, కుంకుడుగాయలతో సహా వాళ్ళన్నీ పండించినయే తీసుకొస్తారనమాట. అల్లం గూడా చాలా బావుండిద్ది వాళ్ళ దగ్గర. స్వీట్ పొటాటోస్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర బావుంటాయి. వాళ్ళ దగ్గర ఏమేం తెచ్చారని కొనేదానికన్నా నేను చూడ్డానికి ఆత్రంగా ఎళ్తాననమాట. ఏదో ఒకటి నచ్చింది మటుకు తెచ్చుకుంటాను వాళ్ళ దగ్గర. వాళ్ళు చాలా కష్టపడి అంత దూరం నుంచి పండించుకొని ఎక్కడో ఉంటారు గదా! తీసుకొస్తారు గదా! నాకు చాలా నచ్చుతారనమాట వాళ్ళు చూడ్డానికి, మాట్లాడడానికి గూడా. సో, నాకు ఎప్పుడు ఎంవిపి మార్కెట్‌కెళ్ళినా నాకు నచ్చనివి బెండకాయలు. బెండకాయలు తినడం అంటే నాకు చాలా ఇష్టము. కానీ ఎంవిపి మార్కెట్‌లో బెండకాయలు ఏరనివ్వరు. బండ బెండకాయలు గూడా ఇంతింత బండ బెండకాయలు, ముదిరిపోయిన బెండకాయలు గూడా లేతగా ఉన్న బెండకాయలతోటి కలిపేసేస్తారు. మనం ఇంటికొచ్చినాక కట్ చేసినాక తెలుస్తాయి. సగం బోయినియి, సగము లేతయి అని. నాకు ముదిరి బెండకాయలు అస్సలు ఇష్టం ఉండదు. అన్నీ లేతగానే ఉండాలి. మళ్ళీ మా ఇంటి దగ్గర పెట్టిన మార్కెట్‌లో గూడా ఏరనిస్తారనమాట. అక్కడైతే మా హస్బెండ్ లేతయి తీసుకొస్తారనమాట. చిన్నయి బెండకాయలు తీసుకొస్తారు. అదే అంటాడెప్పుడు "సగం పడేస్తావు, ఇక్కడే తీసుకొస్తాను, అన్నీ ఏరి తీసుకొస్తాను గదా!" అని. కానీ నాకు తిరగడం అంటే ఇష్టం గాబట్టి నేను చచ్చినట్టు మార్కెట్‌కి ఎలాగైనా అడుక్కొని ఎళ్తాననమాట. సో, కీరా గూడా తిని చాలులయిందని కీరా తీసుకొచ్చాను. కీరా గూడా కొండ వాళ్ళ దగ్గరే కొన్నాననమాట నేను ఈసారి. ఎంత 30 రూపీస్ 30 రూపీసా? 10 రూపీస్‌కే ఇచ్చాడు. 10 రూపీస్‌కి 4 ఇచ్చాడు. 10 రూపీస్‌కి 4 ఇచ్చాడు. 4 ఉన్నాయి. ఇంకోటి గూడా ఉండిద్ది. 10 రూపీస్‌కే ఇచ్చాడనమాట 10 రూపాయలకి. అండ్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నాను. అండ్ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను. కానీ క్యారెట్ అస్సలు బాగోలేదు. నాకు నచ్చలేదనమాట ఎంవిపిలో. అందుకని నేను తీసుకోలేదు. బీట్రూట్ మటుకు తెచ్చుకున్నాను. అండ్ లేత సొరకాయ తీసుకున్నాడు మా హస్బెండ్. చాలా బావుంది. సో, సొరకాయ ఒకటి తీసుకొచ్చుకున్నాను సాంబార్ కాసుకుందామని. అండ్ ఇంకేం తెచ్చుకున్నానంటే, మా అమ్మ చిన్నప్పుడు నాకు పొన్నగంటాకు పెసరపప్పు ఏసి వండేది. చాలా బావుండేదనమాట అది. సో, అందుకని నేను పొన్నగంటాకు తీసుకున్నాను. నేనెప్పుడు వండలేదు పొన్నగంటాకు. ఒక్కసారే వండినట్టుంది ఇంట్లో. సో, దీన్ని ఒలిచి నీట్‌గా పెట్టుకోవాలనమాట. పొన్నగంటాకు ఎంతమందికి తెలుసో గూడా కామెంట్ జేయండి. అండ్ ఇది తినడం వల్ల మనకి కళ్ళు బాగా కనిపిస్తాయి. చూపు బాగా మెరుగ్గా కనిపిస్తది. అండ్ సైట్ ఉన్న వాళ్ళకి గూడా ఇది చాలా మంచిది. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే చెప్తున్నాననమాట. పొన్నగంటాకు తినండి. చూపు మళ్ళీ మంచిగొస్తదనమాట మనకి. అండ్ ఆకాకరకాయలు మా హస్బెండ్‌కి ఇష్టమనమాట. ఆకాకరకాయల కర్రీ. సో, ఆకాకరకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలంటే నాకు చాలా ఇష్టము. ఆహ్,
నేను మజ్జిగలో కూడా నిమ్మకాయ పిండుకొని తాగుతాను. కానీ నిమ్మకాయలు చాలా పచ్చిగాను, గట్టిగా ఉన్నాయి. అయినా మా హస్బెండ్ అలాగే తీసుకున్నాడు. కొత్తిమీర కట్ట ఒకటి వచ్చి 20 రూపీస్ అంట చిన్నది. అయినా తీసుకున్నాము. 2 కట్టలు తీసుకున్నాము 40 రూపీస్‌కి. కూరగాయల రేట్ బాగా పెరిగిపోయినాయి. సేమ్ మా హస్బెండ్ చెప్పినట్టు బెండకాయలు, దొండకాయలు తీసుకున్నాను. ఇంకంతే. ఇవి తీసుకున్నాను. బంగాళదుంప రిక్కీకి ఇష్టమని బంగాళదుంప తీసుకున్నాను. మా అబ్బాయికి ఇష్టమని. అండ్ వెల్లుల్లిపాయలు చెప్పాను కదా! వెల్లుల్లిపాయలు అయిపోయినాయని. అండ్ నా ఫేవరెట్ నేను ఈరోజు గోరింటాకు తెచ్చుకున్నాననమాట. గోరింటాకు పెట్టుకుందాము అని చెప్పి. ఏందో ఈసారి మా హస్బెండే అడిగాడనమాట. ఎప్పుడు నేను గోరింటాకు తీసుకో నన్ను అడిగితే పెట్టుకుంటావా? సస్తావా? వద్దు అని చెప్పి అనేవాడు. కానీ ఈరోజు గోరింటాకు చూడంగానే గోరింటాకు పెట్టుకుంటావా? అని అడిగాడు. ఎందుకో నాకు డౌట్ కొట్టింది. ఎందుకంటే రీసెంట్‌గా మా హస్బెండ్‌కి కాలు వేలుంటది గదా! బొటన వేలుంటది గదా! దాని గోరు బాగా పుచ్చిపోయిందనమాట. గోరు నొప్పి గూడా పుట్టింది. చాలా రోజులు దానివల్ల సఫర్ అయ్యాడు. ఇబ్బంది పడ్డాడు. నడుస్తుంటే నొప్పి పుడుతుందని. అప్పుడు నేను చెప్పాను. ఏమని చెప్పానంటే గోరింటాకు పెట్టుకుంటే పుచ్చు అంతా తగ్గిపోయి కొత్త గోరొస్తది అని చెప్పాను. అది గుర్తుపెట్టుకొని మరీ చెప్పాడో ఏమో తెలీదు. అతన్ని రూ. 10కి ఏయమంటే కవర్ ఇచ్చి మీరే ఏసుకోండి అని చెప్పాడు. అయితే నేను కొంచెం ఎక్కువే ఏసుకున్నాను. ఆయన నాకు చెప్తున్నాడు నేను ఏసుకుంటుంటే కొంచెం తగ్గిచ్చేసుకోండి పావే రూ. 20 అని చెప్తున్నాడు. అయినా ఇంత గోరింటాకు తెచ్చుకున్నాను. అండ్ ఇది రుబ్బి పెట్టుకుంటాను గూడా ఈరోజు. ఇవాళ చాలా పనుంది. సో, కూరగాయలైతే అవే ఇంకా. ఇంకంతే ఇంకేమి లేవు. నిమ్మకాయలు పెద్దగా ఉన్నా గానీ పచ్చిగా ఉన్నాయి. అందుకే నాకు నచ్చలేదు. అండ్ కూరగాయల సెక్షన్ అయితే అది. అండ్ ఎంవీపీ మార్కెట్‌కి ఎవరన్నా ఎళ్ళే పనైతే ఎంవీపీ మార్కెట్ దగ్గర కొన్ని రోజులు పెడతారు. కొన్ని రోజులు పెట్టడు. కానీ చాలా డేస్ పెడతాడనమాట. సాటర్‌డే, సండే అయితే కంపల్సరీ మార్నింగ్ పూటే ఉంటారనమాట. ఈవినింగ్ పూట కన్నా. ఆయన అక్కడ ఇవి మసాలా దినుసులన్నీ ఉంటాయి గదా! అవన్నీ అమ్ముతారు. యాలుక్కాయలు, చెక్క, లవంగము, పువ్వులు అండ్ కస్తూరి మేతి ఇవన్నీ అమ్ముతారు. బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిరియాలు ఇవన్నీ అమ్ముతారు. ఆయన దగ్గర క్వాలిటీ బావుండిద్ది. క్వాలిటీ మెయింటెనెన్స్ బావుండిద్ది. 20 రూపీస్‌కి గూడా కొంచెం ఎక్కువే అన్నీ ఇట్లా పొట్లాలు కట్టి ఇస్తాడనమాట. సో, నేను అన్నీ తెచ్చుకున్నాను 20 రూపీస్‌కి. అండ్ మీకు చెప్తున్నాను అక్కడ క్వాలిటీ బావుండిద్ది. ఎవరికన్నా కావాలంటే వెళ్లి తెచ్చుకోండి. అక్కడ ఉంటాడాయన. అన్నీ మంచిగా ఇస్తాడు మనకి కట్టి. అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. సో, మనం కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఏం కొనుక్కోవాలని చెప్పని. సో, ఒక నిమిషం. నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టము. కానీ వాటర్ మిలన్ ఇంటికి తీసుకొచ్చినాక అది లోపల రెడ్డిష్ ఉండదు. రెడ్డిష్ ఉన్నా ఒకవేళ స్వీట్‌నెస్ ఉండదు. అలాగని అందరు షాపుల దగ్గరికెళ్ళి, ఫ్రూట్స్ షాపుల దగ్గరికెళ్ళి స్వీట్ లేకపోతే నేను తిరిగి తెచ్చిస్తాను అని చెప్పేదాన్ని. అలాగే ఎప్పుడు తెచ్చుకునేదాన్ని. కానీ స్వీట్ ఉండేది గాదు. నేను తిరిగి తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని గాదు. అలాగే వదిలేసేదాన్ని. ఇవాళ గూడా అలాగే తెచ్చాననమాట ట్రై చేద్దామని. వాటర్ మిలన్ చిన్నది తీసుకొచ్చి ఇచ్చాను. అడిగి మరీ మంచిదివ్వండి అని. అండ్ ఇది స్వీట్ ఉండిద్దో లేదో నేను కట్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. అండ్ ఇదొచ్చేసరికి 50 రూపీస్. ఇంకా నేను ఫ్రూట్స్ కొనమంటే మా హస్బెండ్ నన్ను తిడతాడనమాట. ఏమని తిడతాడంటే, "నువ్వు తినవు, సావు, నా డబ్బులన్నీ ఇట్లాగా తీసుకెళ్ళి పోస్తావు. తినవు, పడేస్తావు" అని అంటారు. నిజం చెప్పాలంటే ఇంతకుముందు పడేసేదాన్ని. అది మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కువ తినేదాన్ని గాదు. వాటి మీద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని గాదు. కొనడం మటుకు కొనేదాన్ని. కొని తెచ్చుకునేదాన్ని ఇంటికి. కానీ తినేదాన్ని గాదు. కానీ ఈ రీసెంట్‌గా నాకు సర్జరీ అయినప్పటి నుంచి తింటున్నాను. ఒక 2 డేస్ లేట్ అయినా గానీ వాటిని తినలేకపోతే జ్యూస్ అన్నా చేసేసుకొని తాగేస్తున్నాను కళ్ళు మూసుకొని. మా ఇంటి దగ్గరికి రోజు మార్చి రోజొస్తది ఒక ఆవిడ అరటిపళ్ళు తీసుకొని. ఆవిడ దగ్గర అరటిపళ్ళు చాలా స్వీట్ ఉంటాయన్నమాట. ఇవాళ గూడా మళ్ళీ కొన్నాము అరటిపళ్ళు. ఇవాళ ఏంటో కొంచెం చుక్కలుగున్నాయి. అండ్ ఈ గ్రేప్స్ ఎవరికైనా తెలిసుంటదా? ఈ గ్రేప్స్ అయితే చాలా బావుంటాయి. ఆఫ్రికన్ గ్రేప్సో ఏయో అంటారు. అండ్ ఇవి హాఫ్ కేజీ వచ్చి 280 అలాగా పడిందనమాట. సో, ఇవి తెచ్చుకున్నాను. ఇవి చాలా స్వీట్ ఉంటాయి. సీడ్ గూడా ఉండిద్ది లోపల. కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. అండ్
ఇట్లాగా మనము ఎంవీపీకి ఇట్లా సిగ్నల్ ఉంటది గదా! సిగ్నల్‌కి ఇలాగా ముందుకొస్తా ఉంటే మనము హనుమంతవాక జంక్షన్ వైపు ఎళ్ళేటప్పుడు ఆ రోడంతా సైడ్ మనకి ఫ్రూట్ షాప్సే ఉంటాయన్నమాట. సైడ్‌న పెడతారు స్టాల్స్ లాగా అన్నీ వరుసగుంటాయి. సో, మార్నింగ్ 9:30, 10కి అలాగా మీరెళ్లారంటే ఫ్రెష్ బాక్సులు వాళ్ళు ఆహ్, ఎక్స్ ఇంపోర్ట్‌లో తీసుకొచ్చినయి ఉంటాయి గదా! ఇయన్నీ అప్పుడే ఓపెన్ జేసి లేనివన్నీ సర్దుతా ఉంటారనమాట. మనము నిన్నటియి, మొన్నటియి తీసుకునే కన్నా బాక్సుల్లో ఉన్నయా మాకొక కేజీ గావాలి, ఒక హాఫ్ కేజీ గావాలంటే వాళ్ళే తీసిస్తారు. సో, అలాగే కొంటామనమాట మేమెప్పుడు. అండ్ సో, అలాగా ఇవాళ కొన్నైతే తీసుకున్నాను. అండ్ నాకు అవకాడో గూడా చాలా ఇష్టము. అవకాడో నాకు చాలా ఇష్టం. అవకాడో చాలా బావుండిద్ది. బటర్‌లాగుంటది తింటుంటే. చాలా చాలా టేస్ట్ ఉంటది. కొంతమందికి నచ్చదు గూడా. నాకు సాల్ట్ ఇంకా పెప్పర్ యేసుకొని ఇష్టము. లేకపోతే ప్లెయిన్ అయినా గూడా తింటాననమాట. సో, గ్రేప్స్ రిక్కీ కోసమని తీసుకొచ్చాను. అవకాడో నా కోసమని తీసుకొచ్చాను. గ్రేప్స్ నేను గూడా తింటాను. మా హస్బెండ్ ఎక్కువ తింటారు గ్రేప్స్. అండ్ ఇంకా ఏం తెచ్చానో చూపిస్తాను. ఈ తిను 2 యేసేసాడు ముళ్ళు. ఓకే. నేను కట్ చేశాను మధ్యలో ముళ్ళు రావట్లేదని. అండ్ 3 వచ్చి 100కి ఇచ్చాడనమాట. తెలిసిన అబ్బాయని. కానీ రేట్ ఎక్కువ చెప్తున్నాడు. 3 వచ్చి 100. జాంకాయలు 3 తీసుకున్నాను. అండ్ దానిమ్మ పళ్ళైతే ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫ్రెష్‌గా వచ్చినాయి. ఇదిగోండి ఆకులు గూడా. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి దానిమ్మ పళ్ళు. అండ్ ఇవి కేజీ వచ్చి 280కి ఇచ్చాడు. 250కి ఇచ్చాడనమాట. ఆ అబ్బాయి రేట్లు బానే తగ్గిచ్చాడు. ఒక్కొక్కటి ఇంత సైజుంది. అండ్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి దానిమ్మ పళ్ళు. ఇవన్నీ ఒలుచుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అండ్ ఇవి ఒక 3, 4 డేస్‌కి అలా జ్యూస్ చేసేసుకుంటాననమాట. అంటే రోజు మనం ఒలుచుకోకుండా మనం 4 డేస్‌లో అవి అయిపోగొట్టేయాలి కాబట్టి, సో, నేనంతా ఒలిచి పెట్టుకుంటాను. అండ్ నాకు చాలా ఫేవరెట్ అయింది బాగా అవకాడో ఒకటి అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి చాలా ఇష్టం నాకు. సో, 2 తెచ్చుకున్నాను డ్రాగన్ ఫ్రూట్. మార్నింగ్ ఒకవేళ టిఫిన్ తినకపోతే ఒక డ్రాగన్ ఫ్రూట్ అంతా తినేస్తాను. లేకపోతే ఒక అవకాడో అంతా తినేస్తాను. బ్రెడ్ గాని తింటాననమాట. సో, 2 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఇవి ప్లమ్ ఫ్రూట్స్ అనుకుంటున్నా. అయితే ఇవి గూడా 300 రూపీస్‌కే ఇచ్చాడనమాట. ఇవి 2 ఇంకొక కాయ తీసుకున్నాను. అది చిన్నది. అది తీసినాక నాకింత పెద్దది కనిపిచ్చింది. సో, ఈ 4 100 రూపీస్‌కి ఇవ్వంటే అసలు ఇవ్వనే ఇవ్వలేదు బాబు. ఎంత గొడవ పడ్డాడో. సో, ఆ చిన్నది తీసేసి పెద్దది తీసుకున్నాననమాట. సో, ఈ 3 తీసుకున్నాను. అంతే ఇవే తీసుకున్నాననమాట ఈ రోజుకి. అండ్ దిస్ ఈజ్ మై వ్లాగ్. అండ్ అందరూ హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. అండ్ నాన్ వెజ్ తినడం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని తినండి. అదే హెల్త్‌కి మంచిది. ఇలాగ రకరకాల కూరగాయలు తీసుకొచ్చుకొని కూడా వండుకొని తింటే బావుండిద్దని నాకు రీసెంట్‌గానే అర్థమైంది. సో, నేను నాన్ వెజ్ లవర్‌నే. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.